ఇక్కడ టర్టిల్ వైన్ చూడండి, పెయింట్ బకెట్ జామ మొక్కలు మొత్తం ఇలా వచ్చింది కదా. సో ఇది రోజు రోజుకి ఎక్కువైపోతుంది, తీసేద్దాం అనుకుంటున్నా. తీసి పడేస్తాను. ఆ జామ చెట్టుకి స్ట్రెంగ్త్ ఉండాలి కదా. కొన్ని స్టెమ్స్ పడి ఉంటాయండి, ఎప్పుడైనా అవే వచ్చాయి. ఇప్పుడు ఈ మొక్కకి బోన్ మేల్, ఎప్సమ్ సాల్ట్ అవన్నీ ఇస్తున్నా కదా, మళ్ళీ ఈ గడ్డి తీసేసుకుంటుంది టర్టిల్ వైన్ అంతా అనేసి ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నా. ఒకప్పుడు మనీ పెట్టి ఎన్ని పాట్స్ కొనుక్కొచ్చాను నేను. ఇప్పుడేమో ఇంట్లో ఉన్నది అంతా టర్టిల్ వైన్ తీసేస్తున్నా. కింద అడుగు లేదు కదమ్మా దానికి. ఇక్కడ మీరు చూడండి, చామంతి పువ్వులు కంప్లీట్గా డ్రై అయిపోయాయి. సో ఈ మొక్కలన్నింటినీ హార్ట్ ప్రూన్ చేయాలి. హార్ట్ ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ సీజన్కి ఫ్లవర్స్ వస్తాయా అంటే వస్తాయండి. కంప్లీట్గా ఇలా స్టెమ్స్ అన్నీ కట్ చేసేసుకోండి. ఇలా కొమ్మలన్నీ కత్తిరించుకున్న తర్వాత వీటికి కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, కొద్దిగా వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అన్నీ కొంచెం కొంచెం ఇచ్చామనుకోండి, మళ్ళీ మనకి కొత్తగా చిగుర్లు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఒక 15 డేస్లో మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతుంది. ముందుగా గార్డెన్లో ఏవైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయో అవి కంప్లీట్గా డ్రై అయిపోయి వాటిని కట్ చేశాను కూడా. వాటికి ఒక 20 డేస్ బ్యాకే ప్రూన్ చేశాను కాబట్టి మొగ్గలు అనేవి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అవన్నీ మీకు ఒక వీడియోలో చూపిస్తాను. సో మీకు ఏ మొక్కలు అయితే ఎండిపోతూ ఉంటాయో, కంప్లీట్ ఫ్లవరింగ్ అయిపోతుందో అవి క్లీన్ చేసుకుంటూ రావాలండి. ఈ డ్రై అయిపోయిన ఫ్లవర్స్ అన్నిటినీ మనము కంపోస్ట్లో యూస్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే మల్చింగ్ లాగా కూడా యూస్ అవుతాయి. సో పైన అన్ని గ్రో బ్యాగ్స్లో కొన్ని ఫ్లవర్స్ అలా చుట్టూ వేసామనుకోండి, మల్చింగ్ లాగా కూడా యూస్ అవుతాయి. ఇప్పుడు వింటర్లో అయితే మల్చింగ్ లాగా యూస్ చేయకండి, ఎందుకంటే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కొమ్మలన్నిటినీ పెట్టుకున్న మళ్ళీ రూట్స్ ఫామ్ అయ్యి సాప్లింగ్స్ వస్తాయండి. సో నేనైతే ఎటువంటి కొమ్మలు ఇప్పుడు ఈ సీజన్లో పెట్టట్లేదు, ఎందుకంటే సమ్మర్లో ఇవన్నీ కాపాడుకోవడం చాలా కష్టం. సో మే అయిపోయిన తర్వాత జూన్ 1st వీక్ ఆర్ 2nd వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను మళ్ళీ స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవడం. ప్రజెంట్ అయితే ఈ కొమ్మలన్నీ కట్ చేసి పడేస్తున్నాను. సో ఇప్పుడు మనం కట్ చేసి ప్రూన్ చేస్తాం కదా, కింద రూట్ సిస్టమ్కి చాలా పిలకలు వస్తాయి అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అవుతాయి పిలకలు, సక్కస్ అనేవి వస్తాయి కదా, అవి మాత్రం కేర్ఫుల్గా పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ 2-3 మంత్స్ కాపాడుకున్నామంటే మనం వాటి నుంచి 100 కాదు 1000 మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఈ చామంతి మొక్కలు ఏప్రిల్ మేలో షేడెడ్ ఏరియాలో పెట్టుకున్నాం అనుకోండి, మేలో కూడా ఫ్లవర్స్ వస్తాయి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, చాలా మొక్కలు ఇప్పుడు ఇన్ని కుండీలు ఉన్నాయి కదా, ఇందులో ఒక 4-5 కుండీలలోనే ఎప్పుడు 365 డేస్ నా గార్డెన్లో అయితే చామంతి ఫ్లవర్స్ ఉంటాయి. సో మీరు కూడా షేడెడ్ ఏరియాలోకి షిఫ్ట్ చేసుకోండి ఏప్రిల్ మేలో. చామంతి మొక్కల్లో పువ్వులు అనేది బాగా రావాలంటే సన్లైట్ అనేది మస్ట్ అండి. సన్లైట్ పడకపోతే మొక్కలు అయితే విపరీతంగా పెరుగుతాయి కానీ ఫ్లవరింగ్ అనేది రాదు. బ్యాక్ యార్డ్లో కొన్ని మొక్కలు ఇలాగే విపరీతంగా పెరిగాయి, ఇప్పటికీ ఒక మొగ్గ అనేది స్టార్ట్ అవ్వలేదు. బట్ ఉంటాయిలే ప్రోపగేషన్కి అని చెప్పేసి అలా వదిలేసాను. ఫ్లవరింగ్ అనేది విపరీతంగా రావాలంటే ఎండపడే ప్లేస్లో పెట్టుకొని వీక్లీ 1 or 2 లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి. మళ్ళీ సేమ్ ఇలాగే ఫ్లవరింగ్ వస్తుంది, మీకు చూపిస్తాను కూడా. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.